అందరికీ నమస్కారం. కమోడిటీ మార్కెట్ల గురించి మాట్లాడినప్పుడు మనకు వెంటనే బంగారం, క్రూడ్ ఆయిల్ గుర్తుస్తాయి. కానీ ఇప్పుడు తెర వెనుక ఓ పెద్ద మార్పు రాబోతోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ మెటల్ రాగి. అసలు ఈ రాగి కథేంటి? మన భవిష్యత్తును ఇది ఎలా మార్చబోతోందో ఈ విశ్లేషణలో చూద్దాం. కాపర్ అదేనండి, రాగి కొత్త సూపర్ మెటల్ అట. ఈ మాట అంటోందెవరో కాదు, వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్. ఒక ఇండస్ట్రీ దిగ్గజం నుంచి ఇలాంటి మాటొచ్చిందంటే దాని వెనుక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది కదా. అసలాయన మాటల్లో నిజమెంతో పరిశీలిద్దాం. కేవలం మాటలు మాత్రమే కాదు, నంబర్సు చూస్తే మనకే అర్థమవుతుంది. చూడండి, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాగి ధర ఎంత పెరిగిందో, ఏకంగా 75%. ఇది ఏదో మామూలు మార్కెట్ హెచ్చుతగ్గు కాదు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పే ఒక పెద్ద సంకేతమే. సరే, ఇదంతా బానే ఉంది. కాని అసలు ప్రశ్నేంటంటే, ఇంతకాలం లేనిది ఉన్నట్టుండి రాగిని కొత్త బంగారమని ఎందుకు పిలుస్తున్నారు? బంగారం, వెండి లాంటి వాటిని పక్కన పెట్టి అందరి చూపు ఇప్పుడు రాగివైపు ఎందుకు తిరిగింది? ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం కథలో మొదటి అతి ముఖ్యమైన భాగం డిమాండ్. అది మామూలు డిమాండ్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఊహించని రంగాల నుంచి ఒకేసారి వెల్లువెత్తుతున్న డిమాండ్ అనమాట. ఈ డిమాండ్ పెరగడానికి మెయిన్ రీజన్ గ్రీన్ ఎనర్జీ విప్లవం. ఉదాహరణకి, ఒక మామూలు పెట్రోల్ కారు తయారు చెయ్యాలంటే సుమారు 23 కేజీల కాపర్ కావాలి. అదే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఈవీకైతే అక్షరాల 83 కేజీల కాపర్ కావాలి. అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ. ఆలోచించండి. ఒక్క ఎలక్ట్రిక్ కార్లే కాదు, ఈ గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి రాగే ప్రాణం. పెద్ద పెద్ద విండ్ టర్బైన్లుంటాయి కదా, ఒక్కోదానికి 4 టన్నుల వరకు రాగిబడుతుంది. ఇంకా సోలార్ ప్యానెల్లు, పవర్ గ్రిడ్సు, ఎక్కడ చూసినా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు. వీటన్నింటికీ రాగి లేందే పని జరగదు. ఓకే, ఒకవైపు గ్రీన్ ఎనర్జీ, మరోవైపు టెక్నాలజీ ప్రపంచం నుంచి ఇంకో పెద్ద డిమాండ్ సునామీలా వస్తోంది. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. దానికి బ్యాక్బోన్గా ఉండే డేటా సెంటర్లు. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. జేపీ మోర్గాన్ వాళ్ల అంచనా ప్రకారం వచ్చే 2 ఏళ్లలో, అంటే 2026 నాటికి కేవలం డేటా సెంటర్ల కోసమే 4,75,000 మెట్రిక్ టన్నుల రాగి అవసరమట. ఆ పెద్ద పెద్ద డేటా సెంటర్లలో పవర్ సప్లైకి, కూలింగ్ సిస్టమ్స్కి, ప్రతి చిన్న వైర్కి రాగి తప్పనిసరి. సరే, ఇదంతా డిమాండ్ సైడ్. మరి ఈ సప్లై సంగతేంటి? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఒకవైపు డిమాండేమో ఆకాశాన్ని తాకుతుంటే, మరోవైపు రాగి సరఫరా మాత్రం చాలా సీరియస్ ప్రాబ్లమ్స్తో సతమతమవుతోంది. డిమాండ్ ఇంతగా ఉన్నప్పుడు సింపుల్, ఇంకా ఎక్కువ తవ్వేయొచ్చు గదా. ఇదే కదా మనందరికొచ్చే డౌట్. కానీ అది అంత ఈజీ కాదు. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఒక కొత్త కాపర్ మైన్ కనిపెట్టి దాన్నుంచి ఉత్పత్తి మొదలుపెట్టడమనేది చాలా చాలా నెమ్మదిగా జరిగే ప్రాసెస్. ఊరికే తవ్వేయడం కుదరదు. ఒక గనిని గుర్తించిన దగ్గర్నుంచి అది ఫుల్ కెపాసిటీతో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి సగటున 15 నుంచి 25 ఏళ్లు పడుతుంది. అంటే ఈరోజు మనకు కావలసిన రాగి కోసం మనం 25 ఏళ్ల క్రితమే ప్లాన్ చేసుండాలి. సరే, కొత్త గనుల సంగతి పక్కన పెడితే మరిప్పుడు ఉన్న గనుల పరిస్థితేంటి? అక్కడ కూడా సమస్యలే. ఇండోనేషియా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో మైనింగ్కి ఆటంకాలేర్పడుతున్నాయి. చాలా గనులు పాతబడిపోతున్నాయి. దాంతో వాటి నుంచి వచ్చే రాగి నాణ్యత తగ్గిపోతోంది. తక్కువ క్వాలిటీ అంటే దాన్ని శుద్ధి చేయడానికి ఖర్చెక్కువ, వచ్చే మెటల్ తక్కువ. అన్నీ నష్టాలే. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే జియోపాలిటిక్స్. తవ్విన రాగిని శుద్ధి చేసే ప్రాసెస్ అంటే స్మెల్టింగ్ ఉంది కదా. ప్రపంచంలో జరిగే స్మెల్టింగ్లో దాదాపు సగం అంటే 50% ఒక్క చైనా చేతుల్లోనే ఉంది. ఇది సప్లై చైన్కి చాలా పెద్ద రిస్క్. చైనా ఆధిపత్యం వల్ల పరిస్థితి ఇంకా సీరియస్ అవుతోంది. ఎందుకంటే చైనాలో ఉన్న స్మెల్టర్లు 2026 నాటికి తమ ఉత్పత్తిని ఒక 10% తగ్గించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఆలోచించండి, మార్కెట్లో సగం కంట్రోల్ చేస్తున్న వాళ్లే ప్రొడక్షన్ తగ్గిస్తే ఇక ప్రపంచవ్యాప్తంగా సప్లై ఇంకా తగ్గిపోయి ధరలు ఆకాశానికి ఎగబాకడం ఖాయం. సో ఒకవైపేమో విపరీతమైన డిమాండ్, మరోవైపేమో తగ్గిపోతున్న సప్లై. ఈ గ్యాప్ని ఫినాన్షియల్ మార్కెట్లు ఎలా చూస్తున్నాయి, ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలని చూస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఇక్కడ మనం చెప్పుకోబోయేది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ సలహా కాదు. దయచేసి గమనించగలరు. రాగి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్లకి కొన్ని దారులున్నాయి. ఒకటి, నేరుగా కాపర్ మైనింగ్ కంపెనీల షేర్లు కొనడం. లేదా రిస్క్ తగ్గించుకోటానికి
చాలా కంపెనీలు కలిసి ఉన్న ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయడం. ఇక ఫ్యూచర్ కాంట్రాక్ట్లు కూడా ఉంటాయి, కానీ అందులో రిస్క్ చాలా ఎక్కువ. అయితే ఏ మార్గాన్ని ఎంచుకున్నా దానిలో ఉండే రిస్కులను కూడా పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఈ యొక్క నంబర్లో ఇమిడి ఉంది, 30%. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే 2035 వచ్చేసరికి ప్రపంచానికి అవసరమైన రాగికి, అందుబాటులో ఉన్న రాగికి మధ్య ఏకంగా 30% కొరత ఏర్పడుతున్నట. ఇది చిన్న గ్యాప్ కాదు, ఒక పెద్ద అగాధం. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: మన భవిష్యత్తు మొత్తం టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏఐ మీద ఆధారపడి నిర్మితమవుతున్న ఈ ప్రపంచంలో వీటన్నింటికీ ప్రాణం పోసే రాగి రేపు భూమి మీద అత్యంత విలువైన, అత్యంత అవసరమైన లోహంగా మారబోతోందా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.